దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము క్రీస్తులోని జీవితం. ప్రియులరా, చదువుబడిన వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు అపోస్తలుడైన పౌలు ఈ వాక్య భాగములో విశ్వాసులను చెరగొనిపోయే విషయాలు రాస్తూ ఉన్నాడు. ఇది నిరర్ధక తత్వజ్ఞానము అనే చెర. 8వ వచనాన్ని ఈ ధ్యానమును వినేటువంటి వారు నిదానముగా అవగాహన చేసుకుంటూ వినాలి. ప్రియులరా, కొలస్సే సంఘంలో విశ్వాసులు కేవలం దైవ వాక్యముపై మాత్రమే కాదు కానీ లోక సంబంధముగా కూడా మనుష్యుల పద్ధతులు అనుసరించి నడుచుకొనవచ్చును అని కొందరు అబద్ధ బోధలు బోధిస్తూ ఉన్నారు. జ్ఞోస్తికులు అనేవారు వేర్వేరు మతాలు బోధించే వాటిని కూడా అవసరానికి ఉపయోగించుకోవచ్చని బోధించారు. ప్రియులారా, నేటి దినాలలో కూడా ఇలాంటి అబద్ధ బోధలు చేసేవారు సమాజంలో ఎంతోమందిని చూస్తూ ఉంటాం. దానిని పాటించేవారు కూడా ఉన్నారు. ప్రియులారా, ఎవరికైనా అనారోగ్యము వస్తే ప్రార్థన చేయమని చెప్పి మాంత్రికుల దగ్గరకు వెళ్ళి తాళ్లను కట్టించుకునేవారు ఉన్నారు. ప్రియులారా, ఒక క్రైస్తవ కుటుంబము అనేక శోధనల నుండి ప్రయాణము చేస్తూ ఉండగా ఒక సేవకుడు వారి గూర్చి ప్రార్థించి, మీ ఇంట్లో సామాన్లు సరియైన రీతిలో ఉంచకపోవడం దీనికి కారణం అని చెప్పాడట. వేరొకరి ఇంటికి వెళ్ళి ఇంకొక బోధకుడు, మీ ఇంటి నిర్మాణం బాగోలేదు అని చెప్పాడట. ప్రియులారా, ఇలాంటి అనేక దుర్బోధలు చేసే వీరు క్రైస్తవ విశ్వాసాన్ని చెదరగొట్టేవారే. మనం మన జీవితాలు, కుటుంబాలు, గృహాలు అన్నీ క్రీస్తునందు ఉంటేనే మనం ఎంతో భద్రత, క్షేమం, సంతోషం అనుభవించగలరు. క్రైస్తవుని గతిని నిర్ణయించేది ఈ లోక స్వభావం కాదు కానీ దేవునితో అంటుకట్టబడిన జీవితమే. 9వ వచనము నుండి 19వ వచనం వరకు కూడా పౌలు ఈ విషయాన్నే వివరిస్తూ ఉన్నాడు. క్రీస్తే సమస్తమునకు ఆధారమై ఉన్నాడు. క్రీస్తే శిరస్సు అయి ఉన్నాడు. ప్రియులరా, క్రీస్తు మృత్యుంజయుడుగా లేపబడుట ద్వారా అపవాది సామ్రాజ్యం వేళ్లతో సహా కూలిపోయింది. క్రీస్తు జయోత్సవమును జ్ఞాపకము చేసుకుంటూ లోకాన్ని మనం జయించాలి. శరీర సంబంధమైన మనస్సు వలన కాక యేసుక్రీస్తు అనే శిరస్సును హత్తుకొని జీవించాలి. క్రీస్తులోని జీవించాలి. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాచి కాపాడి నాయన సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని తండ్రి మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ఈ దిన దీవెనలతో నింపండి.
నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో తోడై ఉండండి. తండ్రి, నీ సేవా పరిచర్య చేసిన ప్రతి సేవకుని దీవించండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి అనుగ్రహించండి. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి. చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. తండ్రి నాయన, అనేక మంది నీ నామం ఎరుగక నశించిపోతున్నారు. అటు బిడ్డలను మీరు దర్శించండి. దుర్బోధనలోనికి పోకుండా వాస్తవ సత్యాలను గ్రహించి నీ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరూ బలపరచబడాలి, దీవించబడాలి. కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, నీకు వందనాలు నాయన. ఈ దిన దీవెనల చేత మమ్మల్ని అందరినీ కూడా నింపి బలపరచండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమునివ్వండి. అనారోగ్యముతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ప్రతి అక్కరను నిశ్చితానుకూలముగా బిడ్డలందరికీ అనుగ్రహించమని ఆత్మీయ జీవితంలో దినదినము వర్ధిల్ల చేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడే ఉండును గాక. ఆమేన్.